హలో ఫ్రెండ్స్, నేను మీ శబరిమాత టైలర్. ఈరోజు మనం బోట్ నెక్ మోడల్ బ్లౌజ్లో కొత్త నెక్ డిజైన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 15.5, షోల్డర్ లెంత్ వచ్చేసి 8. ఈ కస్టమర్ బ్లౌజ్ షోల్డర్ అనేది 16 ఉంది. 16కి కొద్దిగా తక్కువ ఉంటే నేను దాన్ని ఆఫ్ చేసి పెట్టుకున్నాను. షోల్డర్ లెంత్ 8, ఆమ్ లెంత్ కూడా 8 తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో ఈ షోల్డర్కి నెక్కు లెంత్లో వచ్చిన దాంట్లోనే నెక్కుకి మనం మార్క్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ అనేది నేను 10 ఇంచెస్కి చేసుకున్నాను. షోల్డర్ లెంత్కి 3.5 తీసేసి మిగతాది నెక్ లెంత్కి తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఇలాగా డబ్బా షేప్ కొట్టుకొని దాంట్లో మనకు నచ్చిన డిజైన్ అనేది చేసుకోవచ్చు. నేను పైనుండి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. దాన్ని ఇలా కలుపుకొని షేప్ ఇవ్వాలి, రౌండ్ షేప్ ఇవ్వాలి. కింద మనం ఈరోజు కొత్త నెక్ డిజైన్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఇలాగా ఫస్ట్ ఒక 1 ఇంచ్ రౌండ్ షేప్ తీసుకొని ఇట్లా కొద్దిగా డిఫరెంట్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇది మనకు నచ్చినంత మన ఇష్టాన్ని బట్టి బ్రాడ్గా కావాలనుకున్నా పెట్టుకోవచ్చు. నేను ఇది నార్మల్గానే పెడుతున్నాను. మీకు నచ్చినంత మీరు చేసుకోవచ్చు. ఈ షేప్ మనం కరెక్ట్గా షేప్ తీయాలి. అలాగే కటింగ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ షేప్తో చేయడం వల్ల నెక్ డిజైన్ అనేది చాలా లుక్తో వస్తుంది. నేను దీనికి బటన్ పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మధ్యలో కట్టించి బటన్ పెడతాను. దీన్ని ఇప్పుడు కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్లోకి వెళ్దాము. ఈ కర్వ్ షేప్ల దగ్గర కరెక్ట్గా కట్ చేసుకోవాలి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు. ఈ పైన మెడ పైనకి తీసేసి మధ్యలో ఓపెన్ చేయాలి మనము. దాని దగ్గర మనం బటన్ అయినా ఇవ్వచ్చు, డోరీ అయినా ఇవ్వచ్చు. నేనైతే దీనికి బటన్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు డోరీకి హ్యాంగింగ్స్ చేయడం రాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. చూసి హ్యాంగింగ్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు థ్రెడ్ తిరిగేయడం చూపిస్తాను. క్లాత్ డోరీలు చేసుకుందాం. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇలా పరుచుకొని మన ఫోల్డింగ్ ఉన్న సైడ్ బ్లౌజ్ పీస్ వేసుకొని దాని షేప్ ఎలాగైతే ఉందో అలాగా మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. నేను కొంచెం ఒక 1 ఇంచ్ మా క్లాత్ ఎక్కువ తీసుకొని చుట్టూరా దాంతో కటింగ్ చేయడం చేస్తున్నాను. మనం నెక్కు ఉల్టాయించుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్లు అనేటివి కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్కి. అందుకనే నేను ఇలాగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేద్దాం. మెయిన్ క్లాత్ నేను రైట్ సైడ్కి వేసుకొని రైట్ సైడ్ పైన లైనింగ్ క్లాత్ పరుచుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసుకుందాం ఇప్పుడు. నేను మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత లైనింగ్ అటాచ్డ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అలా చేయడానికి వీలుగా ఉంటుందని. ఎక్కువ కటింగ్ చేస్తే మెయిన్ క్లాత్కి అందకపోతే కూడా ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్కి సరిపడా మెయిన్ క్లాత్ ఉండాలి కదా. అందుకే నేను మెయిన్ క్లాత్ ఎక్కువ పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ ఒక కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకొని టక్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనము చూడండి ఫ్రెండ్స్, నేను నెక్ డిజైన్ ఏ విధంగా అయితే కర్వ్ ఇచ్చుకుంటా కట్ చేసిన డిజైన్ని మిషన్ పాదం కూడా ఆ విధంగానే తీసుకొస్తున్నాను.
ఎందుకంటే మనం ఏ షేప్ అయితే కట్ చేస్తే ఆ షేప్ నుంచి అదే విధంగా కుట్టు పడితేనే కదా అదే షేప్ వచ్చేది నెక్. అందుకే కొంచెం మెల్లగా అయినా పర్లేదు షేప్ అవుట్ కాకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్. బిగినర్స్ కోసమని నేను మళ్ళీ మీకు ఈ విషయం గుర్తు చేస్తున్నాను. ఒకసారి నేను చూసుకొని ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం కుట్టుకోవాలి ఫ్రెండ్స్. మీకు చూడండి ఈ విధంగా నేను అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మీకోసం నేను మరిన్ని వీడియోస్, కొత్త డిజైన్స్, న్యూ డిజైన్స్, ట్రెండింగ్లో ఉన్నవన్నీ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మా వీడియోస్ని లైక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత మనం కత్తెరతోనే హుక్స్ పెట్టుకొని నెక్కుని తిరగేసుకోవాలి. అట్లా రౌండ్ షేప్ వచ్చిన దగ్గర వర్క్ రౌండ్ షేప్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, అక్కడక్కడ మొత్తం నెక్కు చుట్టూ పూర్తిగా కత్తెరతో మనం హుక్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత నెక్కుని తిరిగేసుకొని ఇంకో స్టిచ్ టాప్ స్టిచ్ పైన వేసుకుంటే సరిపోతుంది. నెక్ షేప్ అనేది ఈజీగా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని తిరగేసుకుందాం. ఇప్పుడు మనం నెక్ క్లాత్ని తిరిగేసుకుందాం ఫ్రెండ్స్. ఒక పుల్ల తీసుకొని నేను ఇలా క్లాత్ని అయితే బయటకు అనుకుంటున్నాను. అలాగే నెక్కు చుట్టూ మొత్తం అట్లా అనుకొని మనం పైనుండి స్టిచ్ వేసుకోవాలి. ఆ పుల్లతో ఇలా అనుకోవడం వల్ల లోపల ఉన్న క్లాత్ పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అప్పుడే అలాగైతే నెక్ షేప్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు మనం పైనుండి టాప్ స్టిచ్ అనేది చేసుకుందాం. ఇలాంటి డిజైన్ స్టిఫ్ క్లాత్కి అయితే నెక్ డిజైన్ చూడడానికి లుక్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను దీనికి ఈ డిజైన్ చేశాను. ఇది ఏ విధంగా అయితే మనం షేప్ చేసామో అదే షేప్ చుట్టూ మనం షేప్ అవుట్ కాకుండా టాప్ స్టిచ్ అనేది చేసుకోవాలి. కొంచెం క్లాత్ అక్కడక్కడ లోపలికి వెళ్ళిన దాన్ని కూడా బయటకు అనుకుంటూ నెక్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా క్లాత్ ఉంటే నేను ఇంకో పుల్లతోటి ఇలా బయటకు అనుకుంటున్నాను. ఈ విధంగా అనుకోవడం వలన నెక్ షేప్ అనేది షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. మనం ఏ షేప్ అయితే కట్ చేసామో డిజైన్ కూడా అదే షేప్లో వస్తుంది. ఒకవేళ ఈ విధంగా మనం బయటకు అనుకోకపోతే షేప్ వేరే అయిపోతుంది ఫ్రెండ్స్. చూసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకోసం మరెన్నో వీడియోస్ చేస్తాను. మీకు ఇంకేదైనా కొత్త డిజైన్ కావాలని అడిగినా కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం దీనికి ఇక్కడ డోరీ అయినా పెట్టుకోవచ్చు, బటన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే దీనికి బటన్ ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనైతే ఈ కస్టమర్ బటన్ కావాలని అడిగారు, అందుకని దీనికి బటన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, బోట్ నెక్ అయితే ఏ విధంగా అయితే సెట్ అవుతాయి అనేది. ఎగ్జాక్ట్ షోల్డర్ మెజర్మెంట్ ఉంటే బటన్ అనేది సెట్ అవుతుంది.
కొద్దిగా మెజర్మెంట్ లేకుండా ఉంటే డోరీ పెట్టుకోనికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతటితో ఇప్పటితో ఈ టాప్ స్టిచ్ అనేది కూడా పూర్తి కాబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా నెక్ షేప్ అనేది ఏ విధంగా వచ్చిందనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ కుట్టేసి అయిపోయిన తర్వాత లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. దీంతో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ స్టిచ్ వేయడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది పూర్తిగా కట్ చేసుకోవాలి. ఫైనల్ అవుట్పుట్ అనేది బ్యాక్ పార్ట్ యొక్క డిజైన్ ఈ విధంగా వచ్చింది. మనం దీనికి డోరీ అయినా పెట్టుకోవచ్చు, బటన్ అయినా పెట్టుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో.